అందరికి ముందుగా నమస్తే. నేను మీ మాటకారి మాంకాలి. కవి గాయకులైన సుక్కరామ నరసయ్య గారు సూటిగా సుత్తి లేకుండా సురుకుడు బద్దసండి మనిషి సాన్ రోజుల తర్వాత దూరాడంగా దొరికింది. ఇవాళ మేము ముందుకు పట్టుకొచ్చిన. నమస్తే రామనర్స్ అన్న. నమస్తే అన్న. బాగున్నా అన్న? అంత బాగా అన్న. బాగేనా? మంచిగా ఉన్నా. అవును రామనర్స్ అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ముందుగల్లా ఈ గూటాన్ని పట్టుకొని తిరిగినావు. గూటం దెబ్బల గుంపును చూడని ముచ్చట మొదలు పెట్టినావు. కానీ ఈ మధ్యలో ఎందుకో మరి ఆ గూటాన్ని ఇచ్చిపెట్టినవా, లేకపోతే జనాలు అంత ఏమనుకుంటారంటే రామనర్స్ అన్న గూటాన్ దెబ్బల గుంపును చూడు అనే ఒక ఆయమన్న పాట రాసిండు. మరి రాష్ట్రం అంతా ఓ అంటే ఓ అంటుంది ఏబిసిడి వర్గీకరణకై. మరి అందరికంటే ముందుగా ఎవరు ముందుగా ప్రశ్నించండి, ఇవాళ సపరేట్ కూకుంటుంది. మరి ఏం కావచ్చు అని జనాలంతా పరిశీలన పడ్డారు. అంటే నేనేమంటే సుఖరామ నరసయ్య సపోర్ట్ ఉండేటోడు అసలే కాదు. ఎవరు సపోర్ట్ చేయకముందుకు రాసిన అనేది ప్రజలకు తెలుసు, ఇలాంటి జర్నలిస్టులకు తెలుసు, చాలా మందికి తెలుసు. కానీ ఏదేమైనా నేను ఎక్కడున్నా నేను చేసే పని ఏంది, నాకు ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు వాస్తవం ఏదనిపిస్తే దాని మీద పని చేస్తా. అవునా? అంటే నాకు ఇక్కడ నేను అనుకునేది ఏంటి అంటే, నేను పాట పాడితేనే బతుకుతా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బతికేటోని కాదు. ఇప్పుడు కళాకారులకు ఎట్లా అంటే పాట పాడితేనే పూటకెళ్తుంది. నేను అట్లా కాదు కదన్నా. నేను రకరకాల పనులు చేసుకుంటాను. నాకు టైం దొరికినప్పుడు ఇటు వచ్చిపోతా అంతే. నేను కళాకారుని కాదు, అటు ఉద్యమకారుని కాదు. ఒక కాడ నిలబడి పాట పాడితే అనేది లేదు అన్న. ఇప్పుడు కళాకారుడు మీరు కాదంటే ఆల్రెడీ అన్న నేనేమంటా, పాట పాడితే కళాకారుడు అనాలని. పాట పాడితే గుర్తొచ్చిన నేను అదే చెప్తున్నా. పాట పాడితే కళాకారుడు అని, లేకపోతే రాస్తే కవి అని, ఇట్లా చెప్పుకుంటా పోతే మాట్లాడితే మేధావని, కొంచెం గొప్పగా రాస్తే సహజ కవి అని, లేకపోతే ఇంకో ప్రకృతి కవి అని, ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ దేశాలని ఖండాలు దాటిపోయేటువంటి సందర్భాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని నడి రోడ్డు మీద పట్టుకొని నెత్తి మీద సుత్త తీసుకొని కొడుతుంటే ఎన్నో చూస్తున్నాం మనం. నేనేమంటా అంటే కళాకారులు అంటే ఒకనాటి వెనకటి కళాకారులు అంతా కూడా సంచార జీవులుగా బతికిన వాళ్ళు. ఇప్పుడు మీ ముచ్చట చెప్తే నాకు తెలిసి 5-6 పదాలు చెప్పినవి. 5-6 పదాలలో కూడా చెప్పగానే చెప్పినట్టు ఆల్రెడీ కవులను కొంతమంది పేరు ఇండైరెక్ట్ చెప్పినట్టే గుర్తుంది. అంటే నేను ఏమంటున్నాంటే నేను కళాకారుని అస్సలు కాదు, ఒప్పుకోను నేను దాన్ని. ఎందుకు అని అంటే ఆ పాట అనేది కూడా నా సాటిస్ఫాక్షన్. అదే తప్పు జరుగుతుంది మనకు వస్తుంది కదా చెప్దాంలే, అదివరకే తప్ప నేను ఒక కళాకారుని కాదు, ఒక పార్టీకి పనిచేస్తుంది కాదు, ఒక పాట పాడుతుంది కాదు, ఏది కాదు. న్యాయం అనిపిస్తే లేదు. లింగాన సైడ్ తప్పు ఉంది అంటే లింగాన మీద అనేస్తా, లింగాన కరెక్ట్ ఉందంటే కరెక్ట్ అని చెప్పేస్తా. సరే అన్న, ఇప్పుడు మా కోసం కళాకారుని కాదన్నా కానీ ఈ క్షణం వరకు అయితే ప్రస్తుతం మా కోసం కళాకారుని అయితే లేదు. కళాకారుడు అనే పదాన్ని ఒప్పుకోను. మీరు ముందుగల్లా వాడిన గూటం దెబ్బల పదం ఒక్క 2 లైన్లు వాడే ప్రయత్నం చేస్తారన్న. గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పులవాన దండోరై మోగిందో, తంగడి చెక్కాలందల తోలు తల్లి పేగై తోలిందో, అరెగూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పులవాన దండోరై మోగిందో, మా తంగి మట్టి చేతుల కత్తిని మెత్తగా నూరి ఇచ్చిందో. ఈ అంటే ఈ మాదిగ సామాజిక వర్గం కావచ్చు, ఇవన్నీ గుర్తు చేయాలి. ఎవ్రీథింగ్ అందులో రాసినట్టు. అవును. ఆ సందర్భానుసారంగా ఆ పాట వచ్చినప్పుడే జనాలు అందరూ ఏమనుకోరంటే, అందరికంటే ముందు లైన్లో మన సుఖరామ నరసయ్య అయితే పక్క ఉంటుండొచ్చు, మన మందకృష్ణ నెమ్మటి అని అనుకోరు. కానీ కొద్ది వెనకకైనట్టు అక్కడక్కడ ఊళ్ళలో జనాలు అనుకుంటారు. మరి ఆలకాలకి ఏమైనా నేను ఏమంటే మీకు క్లారిటీ లేదు. సరే మీకు లేదా వాళ్ళకి లేదా నాకు తెలియదు. నేను ఏమంటే మందకృష్ణాన్ని ఎమ్మటి ఉంటేనే నీతి కోసం పనిచేసినట్టు అనడం అనేది అయితే కొంత తప్పు. అంటలేను, నెమ్మడే తిరగాలని కాదు. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ మందకృష్ణ పిలిస్తే పాట రాసినోని కాడు సుఖరామ నరసయ్య, లేదా రేపు పిలిస్తే రాసేటోడు కాదు. అవును, వాస్తవం అనిపిస్తే రాస్తాడు. వాస్తవం అనిపించింది. బీజేపీకి ఓట్లు ఏమన్న రోజు నేనే కదా వ్యతిరేకంగా రాసింది. కూటమి దెబ్బల పాట ఆయన రాయలే కదా. అవును కదా. అంటే నేను ఏదన్నా క్లారిటీ చెప్తా. ఇందాక కూడా నేను కళాకారుడు అంటే ఎందుకు ఒప్పుకోను అంటున్నా అంటే, ఒక సెటప్ పీపుల్ కోసం పనిచేయను కదన్నా. ఇప్పుడు బీఆర్ఎస్కో కళాకారు ఉంటాడు, కాంగ్రెస్కో కళాకారు ఉంటాడు, బీజేపీకో కళాకారు ఉంటాడు, కమ్యూనిస్ట్కో కళాకారు ఉంటాడు, ఎంఐఎంకో కళాకారు ఉంటాడు. అటుగానోళ్ళకి ఎటుగానోళ్ళకు, మంచోళ్ళకు, షెడ్డోళ్ళకు, కొజ్జోళ్ళకు, ఆడోళ్ళకు, మొగోళ్ళకు, అందరికి వాడే కళాకారులు కొంతమంది ఉంటారు. బట్ నేను ఇల్లున్నోళ్ళు నేను చెప్పిన పేర్లు ఆ వర్గాలు ఏవైతున్నాయో అవి నేను పాడను కదా. కష్టం అనేటువంటి మనిషి కనపడ్డప్పుడు ఇష్టంగా పాట పాడతా అంతే తప్ప అందుకు నేను కాదు అంటున్నా. సరే మీ ఇష్టాన్ని మేము కాదనం కానీ కిస్టర్నకు ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది. అవునా అంటే తెలియదు. అవునా? మరి పద్మశ్రీ అవార్డుకు కిస్టర్న అర్హుడే అంటారా?
అంటే నేను ఏమంటున్నా అంటే అది పద్మశ్రీ అనేది సమాజంలో ఆయన ఉద్యమాన్ని చూసి ఇచ్చిరా, లేకపోతే ఆయన ఎత్తుకున్నది కుల ఉద్యమం, వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని ఎత్తుకున్న తర్వాత సబ్బండ వర్గాల సమస్యలపైన ఫైట్ చేసిండు 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం. అవును, అందరి కోసం కూడా పనిచేసిండు, ఒక కులాన్ని కాదు. దాంట్లో భాగంగా ఆయనకి ఇవ్వడం తప్పే ఉందన్న. ఉమ్. అరే ఇది ఒక సినిమాల టపటప అని 4-5 శబ్దాలు కొడితేనే ఆస్కార్ కలిగింది, 30 ఏళ్ళ జీవితాన్ని దారపోసి ప్రజల కోసం పనిచేస్తే పద్మశ్రీ తప్పెట్లేదు. తప్పేం లేదు అన్న. నిన్న ఇప్పుడు రేపు జరగబోయే 7 తారీఖున 1,00,000 గొంతు ఏమంటే 1,00,000 డప్పులు 1000 గొంతు కదా, ఆ సభ మాత్రం పట్నం మొత్తం దదరిల్తుందని చుట్టుపక్కల ఉన్న 10 రాష్ట్రాల దాకా అనుకుంటున్నాను తెలుసు. సభల చూడొచ్చా? చూడొచ్చు అంటే నాకు ఆ టైం దొరుకుతూ ఉంటాయి. గట్లని చెట్టుంటదే నేను అందుకే ఇప్పుడు అట్లాంటి